ఈ 2008 అనేది చాలా కీలకం ఫ్రెండ్స్. ఎందుకు చెప్పాలా మీకు? అప్పుడు భారతదేశంలో ఒక ప్రభుత్వం ఉండే. ఏ ప్రభుత్వం అనేది నేను మీకు చెప్తలేను, మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా. ఈ 2007, 6, 8 టైంలోనే సోనియా గాంధీ గారు పశుపతినాథ్ టెంపుల్ దర్శనానికి పోతారు. దర్శనానికి పోగానే మీరు హిందువు కాదు, ఆ నాథుడి సన్నిధికి మీరు రాలేరు అని చెప్పి ఆమె తిరిగి పంపించేస్తారు. భారత్ చాలా అప్రమత్తంగా ఉన్నది. బార్డర్ల దగ్గర మొత్తం లాక్డౌన్ ప్రకటించింది. సిటిజన్ల సెక్యూరిటీ, టూరిస్ట్, పిలిగ్రిమ్స్, డ్రైవర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక జారీ చేసింది. జాగ్రత్త, జర నేపాల్ పోవుడు బంద్ చేయండి, జాగ్రత్తగా ఉండుర్రి అని చెప్పింది. పొలిటికల్ వ్యాక్యూమ్ అయ్యింది. నేపాల్ ప్రజలు కూడా శాంతిని ప్రస్తావించాలా అని చెప్పి ఒక పిలుపునిచ్చింది. చైనా, ఇండియా ఇప్పుడు ఏం చేస్తుందో అనేది బిహైండ్ ది సీన్స్ నుంచి తెర చూడాలి. కాకపోతే నేపాల్ ప్రజలు ఇప్పుడు చైనాని నమ్మేటట్టు లేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అమెరికాను కూడా నమ్మేటట్టు లేరు. వీళ్లకు ఏకైక ఒక దేశం కనిపిస్తుంది శ్రీరామ రక్ష లెక్క అని అంటే అది మన భారతదేశమే.